మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ నాయకులు ప్రశాంత్ గారికి, అతిథులుగా విచ్చేసిన పెద్దలు రైతు బంధు మాజీ జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి అన్న గారికి, ఎంపీటీసీ ఫోరం అదే మాజీ అధ్యక్షులు మన ఎలమంచల సీనన్న గారికి, మాజీ జెడ్పీటీసీ రత్నకుమారన్న గారికి, మనందరికీ సుపరిచితులు ముందుండి నడిపించే మన జుబేరన్న గారికి, ఇక్కడ నాయకులకు, మాతో పాటు వచ్చిన కృష్ణ గారికి, సూర్య గారికి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలన్న. ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో దిశానిర్దేశం, మరి మనం ఏ విధంగా ముందుకెళ్దాం, ఏ గ్రామాల్లో ఎవరిని పెడితే బాగుంటుంది, మరి మనం గెలుపు వైపు వెళ్ళాలంటే ఎట్లాంటి వ్యూహాలు మనం చేయాలి అన్న దాని మీద ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ విషయంలో పెద్దలంతా మాట్లాడతారు. మరి మన బాన్సుల నియోజకవర్గంలో మన పార్టీ జెండా మీద గెలిచిన కొంతమంది పెద్ద నాయకులు పార్టీ అధికారం పోగానే మన తోడుండాల్సింది పోయి మనల్ని వదిలేసి వెన్నుపోటు పొడిచి వాళ్ళ స్వార్థాల కొరానికి వేరే పార్టీలో చేరడం జరిగింది. అక్కడక్కడ మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మరి పెద్ద నాయకులు వేరు, మరి మనల్ని నడిపించే వారెవరు? ఒక్కటే మిత్రులారా, నేను చెప్పేది 2021లో మన కేసీఆర్ గారు ఒక్కతనే భక్తపరిచయం మంచి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో మన తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు ఘన విజయంగా మరి ఎన్నెన్నో పథకాలు తెచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిలో వెలిగిన మన కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మోసరా మండల కేంద్రంలో 5 ఎంపీటీసీలు, 5 సర్పంచులు, ఒక జెడ్పీటీసీ మనమే నాయకులు కావాలా. మనకి ఇది మంచి అవకాశం. మీరంతా ముందుకొచ్చి మన పెద్దల నాయకత్వంలో పనిచేసి మరి మన కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎన్ని పథకాలండి, 70 లక్షల రైతాంగానికి ఏకకాలంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత మన కేసీఆర్ గారిని. 40 లక్షల మందికి 200 పెన్షన్ ని 2000 చేసిన ఘనత మన కేసీఆర్ గారిని. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వృద్ధులు ఉంటారు, వితంతువులు ఉంటారు, రైతులు ఉంటారు, కేసీఆర్ కిట్టు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం కదిలించాలి. ఒక ఇంటికి పోయినప్పుడు మనము ఆషామాషిగా ఈ రాజకీయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మనం పొజిషన్లో లేము, అపోజిషన్ ఉన్నాం. ఆహో ఓహో అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కార్యకర్తలు బలంగా పనిచేస్తేనే మనం విజయం సాధించగలుగుతాం. ఒక కార్యకర్త అనేవాడు ఒక పోస్ట్ మ్యాన్ లాగా, ఒక సారథి లాగా పనిచేస్తేనే విజయాన్ని మనం సాధించుకోగలుగుతాం. నేను లీడర్, నువ్వు లీడర్ అంటే నడది. ఒక లీడర్ ఎదగాలంటే ఫస్ట్ కార్యకర్తగా పనిచేయాలి. ఆ కార్యకర్త ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేయాలి. ఒక ఇంటికి పోయినప్పుడు ఒక అవ్వని కదిలించాలి. అవ్వానికి 2000 పెన్షన్ ఇచ్చింది ఎవరు? మా కేసీఆర్ గారు. మీకు రైతు రుణమాఫీ చేసింది ఎవరు? మా కేసీఆర్ గారు. మీకు దళిత బంధు ఇచ్చింది ఎవరు? మా కేసీఆర్ గారు. మన పథకాలను ఇంకా గుర్తు తెచ్చి ఇంకా కేసీఆర్ గారిని అసలు మర్చిపోవట్లేదు, కానీ మనం ఇంకా గుర్తు తెచ్చి మనం ప్రతి ఒక్కరిని గెలుపు దిశగా మనం ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మిత్రుల. ఇంకో విషయం ఏంటంటే, మన బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఏనుగు వర్గము, ఒకటి పోచారం వర్గం, ఇంకోటి బాలరాజు వర్గం. వాళ్ళే కొట్టుకొని చేస్తారు ఈసారి. కాబట్టి మనము మన కార్యకర్తలను బలంగా పనిచేసి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఇంకా మన మోసరా అడ్డ టిఆర్ఎస్ గడ్డ అని చెప్పేసి 5 ఎంపీటీసీలు, 5 సర్పంచులు, ఒక జెడ్పీటీసీ గెలుచుకొని మనం కేసీఆర్ గారికి మీ మోసరా మండల కేంద్రం నుంచి బహుమతి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ సందేశాలు ఇద్దాం అని చెప్పేసి
సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై హింద్.